తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన శ్రోతలకు ప్రభునామమున వందనములను శుభములను తెలియచేస్తూ జీవవాకుల కార్యక్రమంలోని దేవుని మాటలను వినడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచూ ఉన్నాను. గ్రంథము నుంచి ఒక మాట చదువుకొని ప్రార్థనతో సందేశంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, గొప్ప దేవ, నీ నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా. మీరిచ్చినటువంటి తరుణాన్ని బట్టి, మీరు చూపిన కృపను బట్టి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, కరుణామయుడా, నీకు వందనాలయ్యా. జీవిస్తున్నామంటే కేవలము మీ యొక్క ఉచితమైనటువంటి కృపయే తండ్రి. ప్రభువా, అట్టి నీ కృపను పొందడానికి ఎంతమాత్రం అర్హత లేదు. కేవలము మీ యొక్క నాయనా కనికరము చేతనే మమ్ములను మీరు ఆయన జీవింపచేస్తూ, జీవితాన్ని పొడిగిస్తూ, మమ్మలను పోషిస్తూ, మాటి మాటికి నీ కృపాసనం చేరడానికి తరుణం అనుగ్రహిస్తున్నా. మీ ప్రేమను బట్టి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ సమయం అనుగ్రహించావు. ఈ టీవీ ద్వారా ప్రభువా నీ ప్రియ బిడ్డల్ని కలుసుకోవడానికి తరుణం ఇచ్చావు నాయన. ఓ సాధనంగా మాకు ఇచ్చినటువంటి ఈ టీవీ సాధనాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ప్రభువా మా శ్రోతలతో మీరు మాట్లాడండి, బోధించండి, వినిపింపచేయండి. నీ మాటల్లో జీవం ఉంది, బలం ఉంది, శక్తి ఉందయ్యా. నీ బిడ్డల్ని ప్రభువా మీరు తృప్తిపరచండి, మార్చండి, ఉజ్జీవింపచేయండి, బలపరచమని మీ మాటల కొరకు ఎదురు చూస్తూ మేము మా శ్రోతలు ఆయన మరి తగినటువంటి వర్తమానాన్ని పొంది జీవితాన్ని మార్చుకోగలిగినటువంటి ఆయన వాక్యాన్ని బోధించమని వందనాలు, స్తుతులు చెల్లిస్తూ మమ్మలను మా శ్రోతలను కృపగల మీ హస్తంలోకి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అడుగుడి మీకు ఇయ్యబడును. చదవబడిన 3 మాటల్లో మొట్టమొదటి మాట, 3 మాటలు ఏంటంటే అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఇది మత్తయి సువార్తలో ప్రభువుల వారు కొండ మీది ప్రసంగంలో చెప్పినటువంటి మాట. ఇదే మాటను మరి భక్తుడైనటువంటి లూకా కూడా తన సువార్త యందు, అనగా లూకా సువార్త 11వ అధ్యాయము 9వ వచనములో లూకా భక్తుడు కూడా ఆయన పొందుపరిచాడు తన సువార్తలో. అక్కడ కూడా ఇదే మాటలు ఏమాత్రము అక్షరము తేడా లేకుండా వ్రాయబడ్డాయి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. చాలా అర్థవంతమైన మాటలు, ఖచ్చితమైన మాటలు, అనుమానము ఏమాత్రము లేని మాటలు, సందేహం ఎంతమాత్రం ఉత్పన్నము కాదు. ఈ మాటలు ఖచ్చితమైనటువంటి మాటలు, ప్రభువే స్వయంగా చెప్పినటువంటి మాటలు. దేవుడి మనల్ని సృష్టించాడు. మన సర్వ అవసరతలు ఆయనకు తెలుసు. తీర్చుతాడు, తీర్చుచూ ఉన్నాడు. మనకే కాదు, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవిని ఆయన పోషిస్తున్నాడు, అవసరాలు తీర్చుతూ ఉన్నాడు. తన బిడ్డలకు ఏమి అవసరాలు ఉన్నాయో ఆయన ఎరిగిన దేవుడు. ఎప్పుడు ఏది ఇవ్వవలనో ఆయన ఎరుగును, అవసరాలు ఆయన తీర్చుతూనే ఉంటాడు. తీర్చాలని ఆయన కోరిక. తీర్చుతాడు, తీర్చుతూనే ఉంటాడు, తీర్చాలని ఆయన కోరిక. అయితే అడుగుడి మీకు ఇయ్యబడుని అంటాడు. అవసరాలు ఉన్నాయి, ఆయన తీర్చుతాడు, తీర్చుతూనే ఉన్నాడు. లేకపోతే మనం ఇంతవరకు జీవించి ఉండేవాళ్ళం కాదు. అయితే ఆయన కోరిక ఏంటంటే మీరు అడగాలి. అడుగుడి మీకు ఇయ్యబడును అంటాడు. అడుగుడి మీకు ఇయ్యబడును అంటాడు. తన కుమారుని యొక్క అవసరాలు, తన బిడ్డల యొక్క అవసరాలు తండ్రికి తీర్చాలని ఉంటుంది. అయితే ఏం కోరుకు తీర్చుతాడు, అనుమానం లేదు. అయితే ఆయన కోరుకునేది ఏంటంటే వారు అడగాలి, తండ్రిని అడగాలి, తండ్రిని సమీపించాలి, తండ్రిని ప్రేమను పొందాలి, దానికి అడగాలి. అది ఆయన కోరిక. మరి కోరిక ఉండడం సహజమే. అంత ఇచ్చే వ్యక్తి, అంత తీర్చే వ్యక్తికి ఆ మాత్రం కోరిక ఉండదా?
ఉంటుంది. అడుగుడి అడుగుడి. ఈ విధంగా అనే దేవుడు ఎవరైనా ఉన్నారా? అడగండి మీకు ఇయ్యబడును, అడగండి మీకు ఇయ్యబడును అని చెప్పినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే ప్రత్యేకంగా యేసు ప్రభుల వారిని మనము చెప్పగలము. ఎందుకంటే ఆయన అన్నటువంటి మాటను బట్టి. ఇందులో గమనించినటువంటి విషయం ఏంటంటే అడుగుడి అంటాడు. అడుగుడి, అడగండి అని ఒక హక్కు ఇస్తున్నాడు. అడుగుడి అని ఒక హక్కు, ఒక అధికారాన్ని ఇస్తున్నాడు తన బిడ్డలకు. అడగండి అంటాడు. రెండవది ఇవ్వబడును అంటాడు. ఇవ్వబడును అంటే ఏవైతే అడుగుతారో అవి మీకు ఇవ్వబడునని హామీ కూడా ఇస్తున్నాడు. అది అడగడానికి అధికారం ఇస్తున్నాడు. అడిగితే అవి ఇవ్వబడునని హామీ లేక గ్యారెంటీని ఆయనే ఇస్తున్నాడు. అడగమన్నది ఆయనే, గ్యారెంటీ ఇచ్చినది ఆయనే. అడగమన్నది ఆయనే, గ్యారెంటీ ఇచ్చినది ఆయనే. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు. నా ప్రియమైనటువంటి వారులారా, అయితే ఇంకోటి, మనము ఆయనని అడుగుట ఆయనకి ఎంతో ఇష్టము. మనం అడుగుట ఆయనకి ఎంతో ఇష్టము. అడిగిన తర్వాత ఇవ్వకుండా ఎంత మాత్రం ఆయన ఉండడు. అడిగిన తర్వాత ఇవ్వకుండా ఉండడు. ఇంకా ఎంత మంచి దేవుడు, ఎంత ఇష్టమైన దేవుడు అంటే అబ్రహాము అడుగుతాడు. ఎలా అడుగుతాడు? ఎందుకు అడిగాడంటే ఆ సొదొమ గొమొర్రాల పట్టణమును నాశనం చేయబోతున్నానని దేవుని యొక్క మాట విన్న తర్వాత, దేవుని నుండి విన్న తర్వాత, దేవుడు చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడి అడుగుతాడు. ఎలా అడుగుతాడంటే ఆయనను, ప్రభువా సర్వలోకము సరే ఈ విధంగా నువ్వు సర్వలోకము పరిపాలిస్తున్నావు కదయ్యా, మంచి ఎంత మాత్రం కీడిచి హాని చేయవు, అన్యాయం చేయవు, అక్రమం చేయవు. అయితే ఆ సొదొమ గొమొర్రాల పట్టణాన్ని నాశనం చేస్తానంటున్నావు. అందులో నీతిమంతులు ఉండరా? కొందరైనా నీతిమంతులు ఉండరా? ఆ నీతిమంతులను బట్టి ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా? అందువలన 10 మంది నీతిమంతులు ఉన్నట్లయితే ఆ పట్టణాన్ని నాశనం చేయక కాపాడుదువుగాక అంటాడు. 10 మంది నీతిమంతులుంటే పట్టణాన్ని నాశనం చేయక కాపాడవా అంటే కాపాడు అని అడుగుతాడు. సరే, దేవుడు అంటాడు, అలాగే నీ కోరిక మేరకు 10 మంది నీతిమంతులు ఆ పట్టణంలో ఉంటే నేను కాపాడుతాను, నాశనం చేయను అంటాడు. మరలా అనిపిస్తుంది, అయ్యో ఒకవేళ 10 మంది ఉండరేమో ప్రభువా, ఒకవేళ అక్కడ 5 తక్కువై 45 మంది ఉంటే కాపాడయ్యా అని అంటే, సరే అలాగే అంటాడు, అలాగే కాపాడుతాను అంటాడు. మరలా అనుకోండి, ఒకవేళ 45 మంది ఉండరేమో, నేను పొరపాటున అడిగినానేమో, తప్పుగా అడుగుతున్నానేమో, 45 మంది ఉండరేమో ప్రభువా, ఒకవేళ 40 మంది కనపడతారేమో, 50 మంది కాదు కదా, 45 మంది కాదు కదా, 40 మందే కనపడతారేమో, కాపాడు అంటే ఓకే అలాగే కాపాడుతానంటాడు. ఎంత గొప్ప దేవుడండి, నిజంగా ఎంత గొప్ప దేవుడండి. మరలా ప్రభువా, నువ్వు కోపడనంటే ఒక్క మాట అడుగుతానయ్యా, కోపడనంటే ఒక మాట అడుగుతాను, ఒకవేళ 40 మంది కాకుండా 30 మందే కనపడితే కాపాడవా? దేవుడు కోపపడడు. ఏమంటే అలాగే 30 మంది ఉంటే కాపాడుతాను అంటాడు. ప్రభువా, మాట్లాడడానికి తెగబడ్డానయ్యా, నీతో మాట్లాడ తెగించుచున్నాను, ఒకవేళ అక్కడ 20 మంది ఉంటే కాపాడవా? ఎంత గొప్ప దేవుడు అంటే 20 మంది నీతిమంతులు ఉన్నట్లయితే కాపాడుతాను అంటాడు. చూసారా, చివరికి ఎంత నంబరు లేక ఏ స్థాయికి దిగుతాడంటే అబ్రాము, అయ్యా 10 మందే ఉంటే కాపాడవా అని అడిగితే అలాగే అంటాడు. చూసారా, ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు. అడగడంలో కూడా ఈ విధంగా బేరమాడుకుంటూ వస్తే 10 మంది వరకు వస్తే, 10 మంది ఉన్నట్లయితే ఆ 10 మందిని బట్టి నేను సొదొమ గొమొర్రాల పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటానని చెప్పేసి అంటాడు. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు అండి. నిజంగా ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు అండి. ఉన్నాడా లోకంలో ఇటువంటి దేవుడు? నా ప్రియమైన వాళ్ళరా, నాకు ఒక అనుమానం వచ్చింది. ఏంటంటే ఒకవేళ 50 నుంచి 45, 40, 30, 20, 10 మంది వరకు వస్తాడు. 10 వరకు అయితే 10 మందితో ఆగిపోయినండే మరి 5 వరకు ఎందుకు అడగలేదు? అడిగితే ఆయన ఇవ్వడా?
5 మంది వరకు 10 మంది నీతిమంతులు ఉంటారా? ఒకవేళ 10 మంది లేకుండా 5 మంది ఉంటే మరి కాపాడవని అడగకపోయాడే, అడగలేకపోయాడా? అడిగితే ఆయన తీర్చలేడా? దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఇర్మీయా గ్రంథంలో అంటాడు ఒక చోట, యెరూషలేము వీధులలో నీతిమంతుడైనటువంటి ఒక్క వ్యక్తి ఉన్న సరే నేను యెరూషలేమును కాపాడుతానంటాడు. అంటే ఒక్కరిని బట్టి కూడా కాపాడే దేవుడు ఆయన, ఒక్కరిని బట్టి కూడా ఆయన క్షమించే దేవుడు ఆయన, ఒక్కరిని బట్టి కూడా ఆయన కనికరించే దేవుడు, క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు ఆయన. ఎంత గొప్ప దేవుడు! అడుగుడి మీకు ఇయ్యబడును అంటాడు. సరే, మోషే భక్తుని యొక్క జీవితంలో ఏమి అడిగాడు, ఎలా పొందాడు? అడుగుడి మీకు ఇయ్యబడును అని అన్నటువంటి ఈ మాట మోషే జీవితంలో మరి అది ఎలా ఉంటుంది? మోషే జీవితానికి మనం అన్వయించినట్లయితే అది ఎలా ఉంటుందో ఒకసారి మోషే జీవితంలో మనము తొంగి చూద్దాం. ఒకసారి నా ప్రియమైనటువంటి వాళ్ళారా, మోషే బైబిల్ నందు దైవజనులని పిలువబడినటువంటి వారిలో బహు గొప్ప వ్యక్తి, నాకైతే బహు నచ్చినటువంటి వ్యక్తి. దైవజనుడైన మోషే అని వ్రాయబడింది. దైవజనుడైనటువంటి మోషే అని వ్రాయబడింది. యాజకుడు ఆయన, ప్రవక్త ఆయన, దైవజనుడు ఆయన, ధర్మశాస్త్ర రచయిత ఆయన. అంతేకాదు 40 దినములు సీనాయి కొండ మీద దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి వ్యక్తి. 40 సంవత్సరాలు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలును నడిపించి మరి కనాను దేశానికి చేరడానికి 40 సంవత్సరములు వారిని నడిపించినటువంటి గొప్ప వ్యక్తి, దైవజనుడైనటువంటి మోషే. అంతేకాకుండా మిక్కిలి సాత్వికుడైనటువంటి వాడు, అంతేకాకుండా మిక్కిలి నమ్మకమైనటువంటి వాడు అని ఎవరిని గురించి అయితే దేవుడే సాక్ష్యం ఇచ్చాడో అటువంటి గొప్ప వ్యక్తి మోషే. చూసారా, ఇంతటి గొప్ప సాక్ష్యము ఎవరికి కూడా ఇవ్వబడలేదు. నా ప్రియమైనటువంటి వారలారా. సరే, ఆయన ఏమి అడిగాడు, ఏమి ఆయన దేవుడు ఇచ్చాడు? మోషే ఏమి అడిగాడు, దేవుడు ఏమి ఇచ్చాడు? అన్నింటినీ ఇచ్చాడా? ఎక్కడైనా ఇవ్వక ఆగాడా? కొన్నింటి కొద్దిగానే ఇచ్చాడా? పూర్తిగా ఇవ్వలేదా? ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే మోషే జీవితం నుంచి మనము చాలా విషయాలు మనము నేర్చుకోగలము, చూడగలము. నా ప్రియమైనటువంటి వారలారా, మోషే ప్రయాణంలో ఉన్నాడు. ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలును తీసుకొని ప్రయాణంలో ఉన్నాడు. వారిని తీసుకొని నిర్గమకాండం 32వ అధ్యాయంకి వచ్చేటప్పటికల్లా, నిర్గమకాండము 32వ అధ్యాయానికి వచ్చేటప్పటికల్లా ఒక సంఘటన జరిగింది. ఏంటంటే మోషే ఆ సీనాయి కొండ మీద దేవునితో ఉన్నాడు. 40 దినాలు ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, ఈయన వింటున్నాడు. ఆయన చెప్తున్నాడు, ఈయన రాసుకుంటున్నాడు. ఇంకా ఏమేమి చేయాలి, ఎలా ఉండాలి, ధర్మశాస్త్రము, విధులు, ఆ తర్వాత అనుసరించవలసినటువంటి అన్నీ కూడా ప్రభువు చెప్పాడు. చాలా చెప్పాడు. అప్పుడే 40 దినాలు అక్కడ ఉన్నాడు కింద, ఆ సీనాయి కొండ కింద. అయ్యో, ఈ మోషే అనువాడు, ఇంతవరకు నడిపించిన మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు కనుక మా ముందు ఉండి మమ్మల్ని నడిపించుటకు మాకు ఒక దేవతను తయారు చేయి అని చెప్పేసి ఇశ్రాయేలు అయిన వారందరూ వచ్చి అహరోనుతో అడుగుతారు. ఏమంటే ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు, అందువలన మమ్మల్ని నడిపించడానికి, మా ముందు నుండి నడిపించడానికి మాకు ఒక దేవతను తయారు చేయమంటే మా అహరోను ఏమనాలి? ఏంటి మీరు మాట్లాడేది? ఏం చేస్తున్నారు మీరు? ఏం అడుగుతున్నారు? బుద్ధి ఉందా మీకు? అలా అడగొచ్చునా? వస్తాడు, దేవుడు పిలిస్తే వెళ్ళాడు సీనాయి కొండ మీదకి. మోషే తిరిగి వస్తాడని బుద్ధి చెప్పవలసినటువంటి అహరోను తీసుకురండి, మీ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని తీసుకొని రమ్మని చెప్తే వారు తెచ్చినప్పుడు ఆ బంగారాన్నంతా కరిగించి పోతబూసి ఒక దూడను తయారు చేసి అక్కడ పెట్టి అందరి ముందు అంటాడనమాట ఇశ్రాయేలుతో, మిమ్మల్ని ఇంతవరకు నడిపించి తీసుకొని వచ్చినటువంటి మీ దేవుడైన యెహోవా ఇదే అని చూపిస్తాడు. ఆ బొమ్మను, లేకపోతే ఆ ప్రతిమను, లేకపోతే ఆ దూడను చూపించి, అంతేకాకుండా మీ దేవుడైన యెహోవాకు అంటే దూడను కూడా దాన్ని ఏర్పాటు చేసి అక్కడ పెట్టి ఇది దేవత, ఈయనే దేవుడు కాబట్టి రేపు బలి అర్పించి మనం పండుగ చేసుకుందామంటే వారు బలులు తీసుకొస్తే బలి అర్పించి వండుకొని తిని పండుగ చేసుకొని ఎగురుతున్నారు, నాట్యం చేస్తున్నారు. దేవుడిగా వారు ప్రతిష్ఠించుకున్నటువంటి ఆ దూడ ఎదుట, లేకపోతే ఆ ప్రతిమ ఎదుట
అప్పుడు కొండ మీద ఉన్నటువంటి మోషే దిగడానికి ప్రయాణమయ్యాడు. కొండ మీద నుంచి దిగడానికి అప్పుడు ప్రభు అంటాడు, దేవుడు అంటాడు, మోషే మోషే, ఏంటి ప్రభువా, చూసావో ఏం జరిగిందో కొండ కింద? ఏం జరిగింది ప్రభువా? అయ్యో, ఒక దూడను తయారు చేసుకొని అదే దేవుడిని ప్రతిష్ఠించుకొని మరి బలిపీఠం కట్టి బలి అర్పించి పండుగ చేసుకొని తిని ఎగురుతున్నారయ్యా, నాట్యమాడుతున్నారయ్యా, దారి తప్పిపోయారయ్యా. మోషే, నువ్వు అడ్డం రావద్దు, వీరిని ఒక్క దెబ్బతో సంహరిస్తాను నేను. నువ్వు అడ్డం రావద్దు, నన్ను ఆపొద్దు, ఒక్క దెబ్బతో సంహరిస్తాను అంటాడు. అంత కోపం వస్తుంది దేవునికి. నిజంగా వారు చేసింది భయంకరమైనటువంటి తప్పు, బహు గొప్ప తప్పిదము. ఇంత అన్ని అద్భుతాలు ఆశ్చర్యాలు ఐగుప్తు దేశంలో చేసి ఐగుప్తులు తనను ప్రత్యక్షపరచుకున్నాడు అద్భుతాలు చేసి. అటువంటి దేవుణ్ణి మరిచిపోయి ఆ విధంగా విగ్రహారాధన చేసి ఆ తర్వాత బలి అర్పించి పండుగ చేసుకొని మరి అంత అక్రమంగా వారు తయారయ్యారు. మరి కోపం రాదా? కోపం వచ్చింది. నువ్వులే, ఒక్క దెబ్బతో వారిని సంహరిస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తానంటే, మోషే చాలే, వాళ్ళు పోయినారు, నాశనం అయిపోయారు, నన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు, గొప్ప జనం చేస్తున్నాడు, చాలు కదా అని చెప్పేసి అనుకున్నాడా? అనుకోలేదు. ప్రభువా, ఒక్క దెబ్బతో వారిని నాశనం చేస్తానన్నవే, ఇది నీకు తగునాయ్యా? నీకు తగునా? మా పితరుడైనటువంటి అబ్రహాముతో ఒక మాట అన్నావు, ఏమని? నీ యొక్క సంతానాన్ని భూమి యొక్క సమస్త వంశములు నీ ఎడల ఆశీర్వదించబడును, అంతేకాకుండా సముద్రం యొక్క ఇసుక రేణు వల్ల నీ సంతానాన్ని చేస్తానన్నావు, ఆకాశ నక్షత్రం వల్ల నీ యొక్క సంతానాన్ని ఆశీర్వదిస్తే సమస్త జనులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉండేటట్టుగా చేస్తానని అన్నావు కదా. ఒకవేళ ఒక్క దెబ్బతో వీరిని సంహరించి నాశనం చేసినట్లయితే నీవు మా పితరుడైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసినటువంటి ఈ వాగ్దానము నెరవేరుతుందా? అందువలన అలా చేయొద్దు అని చెప్పేసి అంటాడు. చూసారా, దేవునితో ఈ మాట అంటాడండి. దేవుడితో ఈ మాట అంటాడు. ఇంకా దీనికంటే ముందు ఇంకొక మరి అంటాడు. ఏమనంటే నిర్గమకాండం 32వ అధ్యాయం 12వ వచనంలో, ఒకవేళ నువ్వు అలా సంహరించినట్లయితే, ఒకవేళ నువ్వు ఆ విధంగా సంహరించినట్లయితే ఐగుప్తులు ఏమనుకుంటారు? ఐగుప్తీయులు ఇంత అద్భుతాలు ఇక్కడ చేశాడు, ఇన్ని ఆశ్చర్యకారాలు చేశాడు, కానీ ఆ వారి దేవుడు ఇశ్రాయేలీయుల దేవుడు, హెబ్రీయుల దేవుడు వారిని ఇక్కడ నుంచి తీసుకొని పోయిన తర్వాత నిర్గమకాండం 32వ అధ్యాయం 12వ వచనంలో, ఆయన కొండలలో వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింపజేయునట్లు, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలే. మైదానంలో అయితే తీసుకొని వెళ్ళిపోయినాడు, కానీ కొండల్లో, కోనల్లో, లోయల్లో ఆయన తీసుకొని పోలేక సంహరించాడు వారిని. పరోక్షంపని చేతగాని దేవుడు అని చెప్పేసి వారు ఏల చెప్పుకొనవలే. అలా చెప్పుకుంటారు కదా, నీ నామానికి అవమానం కదా. అందువలన వారిని ఒక్క దెబ్బతో సంహరిస్తానన్నటువంటి ఆ మాటను బట్టి నీవు సంతాపపడుము. వారిని ఒక్క దెబ్బతో సంహరిస్తానన్నావు కదా, ఆ మాటను బట్టి సంతాపపడుము అని చెప్పేసి అంటాడు. సంతాపపడము అని అంటాడు. చూసారా, అక్కడ రాసినటువంటి మాట ఏంటంటే నిర్గమకాండము 32వ అధ్యాయము 14వ వచనములో అంతటా ప్రభువైన యెహోవా మోషే చెప్పినటువంటి మాటను గురించి సంతాపపడెను. చూసారా, ఎంత చక్కగా మరి మాట్లాడాడంటే, అది నిష్ఠూరపడుతున్నాడా, కోపపడుతున్నాడా, ఆదేశిస్తున్నాడా, ఆజ్ఞయిస్తున్నాడా, లేకపోతే అడుగుతున్నాడా సందేహమే. అయినప్పటికీ కూడా పోనీ అడిగినాడని అనుకుందాం. అడిగితే మరి నెరవేర్చబడిందా? అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు కదా, నెరవేర్చబడిందా? ఏమనంటే మోషే ఏమైతే అడిగాడో ఈ మాట నువ్వు అన్నందుకు సంతాపపడుము అని చెప్పేసి అన్నందుకు దేవుడు సంతాపపడెను. నిర్గమకాండం 32వ అధ్యాయము 14వ వచనంలో చూశారా, అడుగుడి మీకు ఇయ్యబడును. ఎంత గొప్పగా అడిగాడు, ఎంత గొప్పగా ఆయన జవాబిచ్చాడు. సరే, ఇంకొక కోరిక అంటే 32వ అధ్యాయము 32వ వచనము, నిర్గమకాండము 32వ వచనము. చాలా ప్రత్యేకమైనటువంటి కోరిక. ఈ 32వ అధ్యాయంలోనే ప్రభువా వీళ్ళు తప్పు చేస్తారయ్యా, వీళ్ళు తప్పు చేస్తారు, ఈ మంచి వాళ్ళు కాదు, దారి తప్పే జనము, కాబట్టి వీళ్ళు తప్పు చేస్తారు.
అంతే, తప్పు చేస్తారు. అయితే నువ్వు కోప్పడతావేమో, కోప్పడబాకయ్యా, నువ్వు కోప్పడద్దు. తప్పు చేస్తే ప్రేమతో శిక్షించి క్షమించు, అంతేగాని వారిని నాశనం చేయవద్దు. ప్రేమించి క్షమించు, కానీ శిక్షించి నాశనం సంహరించవద్దు. అందుకుగాను అడుగుతాడు ఏమంటే 32వ అధ్యాయము నిర్గమకాండం 32వ అధ్యాయం 32వ వచనం, అయ్యో నీవు వారి పాపమును పరిహరించితివా? అయ్యా, వారు చేసినటువంటి తప్పిదాన్ని, వారు చేసినటువంటి పాపాన్ని పరిహరించు, క్షమించయ్యా, తీసివేయ్యా, తుడిచివేయ్యా. ఒకవేళ అలా చేయకుండా వారిని పరిహరించకపోయినట్లయితే, క్షమించకపోయినట్లయితే, నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయము. నీవు రాసినటువంటి నీ గ్రంథములో నుంచి నా పేరు తుడిచివేయి. పరిహరిస్తావా? మరి పరిహరించకపోతే నీ గ్రంథం నుంచి నా పేరు తీసేసేయి. ఎవరైనా అడగలరా ఈ మాట? మోషే అడిగాడు ధైర్యంగా. నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను. తన ప్రజల కొరకు బ్రతిమాలి తన పేరునే తుడిచివేయమన్నటువంటి దైవజనుడు, తన పేరునే తుడిచివేయమన్నటువంటి దేవుని బిడ్డ, తన పేరునే తుడిచివేయమని అడిగినటువంటి యాజకుడు, తన పేరునే తుడిచివేయమన్నటువంటి ప్రవక్త ఇంకెవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరండి. శిక్ష తనకు వేసుకున్నాడు. ఒకవేళ నువ్వు తుడిచివేస్తే లేక పరిహరిస్తే పరిహరించి, క్షమిస్తే క్షమించను, లేకపోతే నా పేరు తీసేసేయి అని ఆ శిక్షను తనకు రావాల్సిందిగా కోరుకుంటాడు, తన మీద వేయవలసిందిగా కోరుకుంటాడు. చూసారా, నా పేరు నీ గ్రంథంలోంచి తీసివేయి. మరి తీసేసాడు. ఏది ఆయన అన్నటువంటి మాట, ఆయన అడిగింది చేశాడండి, క్షమించాడండి. చూసారా ఎంతటి మాట. ఇంకొక మాట నిర్గమకాండం 33వ అధ్యాయం 15వ వచనంలో, నిర్గమకాండం 33వ అధ్యాయం 15వ వచనములో ఇక్కడ అంటాడు ఏంటంటే, ప్రభువా మాటికి వీరు తప్పు చేయకుండా ఉండేటట్టుగా ఒక పని చేయయ్యా. ఎందుకంటే వీరు తప్పు చేస్తారు, నువ్వు కోప్పడతావు, నేను బ్రతిమాలలా బరలా, మరి ఈ విధంగా వీరు మాటికి తప్పు చేస్తూ ఉంటారయ్యా. అందువలన నువ్వు మా వెంట రాయ్యా. నా వెంట వస్తే వీళ్ళు తప్పు చేయరు, పొరపాటు చేయరు. వారు పొరపాటు చేయకుండా ఉంటారు, నువ్వు కోప్పడకుండా ఉంటావు, నేను బ్రతిమాలకుండా ఉంటాను. కాబట్టి వారు ఇదంతా జరగకుండా ఉండాలంటే నీ సన్నిధి నా వెంట రావాలి. నీ సన్నిధి ఉన్నట్లయితే వారు తప్పు చేయరు, నువ్వు కోప్పడవు, నేను బ్రతిమలాడను. కాబట్టి అన్ని సజావుగా జరుగుతాయి. కాబట్టి నువ్వు మా వెంట రావాలి. నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మలను తోడుకొని పోకుము. ఇక్కడ నుంచి నీ సన్నిధి మా వెంట రాకపోయినట్లయితే మమ్మలను తోడుకొని పోకుము. 33వ అధ్యాయము 17వ వచనములో ఆయన అప్పుడు అంటాడనమాట, నా సన్నిధి నీతో వచ్చును అంటాడు. ఆ 33వ అధ్యాయంలోనే అక్కడే నా సన్నిధి నీతో వచ్చును. చూసారా, నీతో వచ్చును అంటాడు. అది 33వ అధ్యాయం 17వ వచనంలో, కాగా యెహోవా ఏమనంటే, నీ మాట చొప్పున చేసేదను, నీ మీద నా కటాక్షము కలిగినది. నీ మాట చొప్పున చేస్తానయ్యా, నీ మీద నాకు కటాక్షం కలిగింది, దయ కలిగింది, నా సన్నిధి నీతో వచ్చును అని చెప్పేసి అంటాడు. నీతో నా సన్నిధి వచ్చును అని అంటాడు. ఒక్క సందర్భాన్ని గమనించుదాం. మోషే అడుగుతాడు, ఇవన్నీ కూడా అడిగాడు, కానీ ఆయన అడిగినది దేనిని కూడా దేవుడు కాదనలేదు, నో అని తిరస్కరించలేదు, నో అని అనలేదు, అన్ని ఇచ్చాడు. కానీ మోషే అడిగిన అన్నిట్లో కూడాను పెద్ద కోరిక, మంచి కోరిక, ప్రశస్తమైన కోరిక, నోబుల్ డిజైర్ అంటే అంత పవిత్రమైనటువంటి గొప్ప కోరిక ఏంటంటే అంటాడు 33వ అధ్యాయం నిర్గమకాండము 33వ అధ్యాయం 18వ వచనములో ఏమడుగుతుంటే, ప్రభువా దయచేసి నీ మహిమను నాకు చూపించు. నీ మహిమను చూడాలనుందయ్యా. అద్భుతాలు చేసావు, ఆశ్చర్యకారాలు చేసావు, ఐగుప్తు దేశంలో చేసి నీ ప్రజలను వెలుపలికి తీసుకొచ్చావు.
సంతోషం ప్రభువా. అయితే నేను నీ ఎదురుగా నిలబడి నీ యొక్క మహిమను చూడాలి, తేజోవంతమైన వెలుగును చూడాలి, నీ తేజస్సును నేను చూడాలి, నీ గొప్పతనాన్ని నేను చూడాలి, మహిమలోను ఉండే ఆ వాతావరణాన్ని, ఆ ప్రసన్నతను నేను చూడాలి. దయచేసి నీ మహిమను నాకు చూపించు. ఎంత ధైర్యం అండి మోషేకు, ఎంత ధైర్యం చూడడానికి. అయినా దేవుడు వెనుదీయలేదు. అయితే ఇక్కడ కొంచెం అమెండ్మెంట్ చేశాడు. కొంచెం అక్కడ ఏమంటాడంటే 33వ అధ్యాయము 20వ వచనములో ఈ మాట వ్రాయబడింది. మోషే మోషే, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూసి బ్రతకడు. నువ్వు అడిగినావు బాగానే ఉంది. ఏ నరుడు నా ముఖాన్ని చూడలేవు, డైరెక్ట్గా ఎదురుగా చూడలేవు. ఏ నరుడు నన్ను చూచి బ్రతకలేడు. అంత తేజోవంతమైనటువంటి తేజస్సు, వెలుగును, మహిమను నువ్వు చూడలేవు. ఏ మనిషి చూసి బ్రతకలేడు. ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నువ్వు ఆ బండ మీద నిలబడు, నేను వెళ్ళేటప్పుడు ఆ బండ సందులో నుంచి చూస్తుండు, నేను దాటిపోయేదాకా ఆ బండ సందును నా చేతితో మూస్తాను, నేను దాటిన తర్వాత నా చేయి తీస్తాను, అప్పుడు నా వెనక పార్శ్వమును మాత్రమే చూడగలవు, కానీ సరాసరి ఎదురుగా నా ముఖాన్ని నువ్వు చూడలేవు, చూచి బ్రతకలేవు మోషే. నా మహిమని నీకు చూపిస్తాను, కానీ నా ఎదుట నా ముఖాన్ని ప్రత్యక్షంగా నువ్వు ఆ మహిమను ఎదురుగా చూడలేవయ్యా, ఎందుకంటే నువ్వు బ్రతకలేవు అని అంటాడు దేవుడు. అని నా మహిమను వెనక వైపు నుంచి చూడమని చూపిస్తాడండి. ఎంత నోబుల్ డిజైర్, ఎంత గొప్ప కోరిక, ఎంత ప్రశస్తమైన కోరిక, ఎవరు అడగరాని కోరిక. ఈ విధంగా ఏదైతే చూడండి, సరిగ్గా నిర్గమకాండంలో ప్రారంభమవుతాడు మోషే జీవితం ప్రారంభమవుతుంది, మొదటి అధ్యాయాలలో నుండి. ఆ తర్వాత ద్వితీయోపదేశ కాండం వరకు ఆయన ఏవైతే అడిగాడో అన్నీ కూడా అనుగ్రహించబడ్డాయి. అడుగుడి మీకు ఇయ్యబడును. అడుగుడి. ఎంత హామీ, ఎంత అధికారం ఇచ్చాడు తన బిడ్డలకు అడగడానికి. అడిగిన తర్వాత దాన్ని నెరవేర్చుతానని హామీ కూడా ఇచ్చాడు. అయితే పొరపాటు ఎక్కడంటే ఆయనలో ఎక్కడ పొరపాటు ఉండదు, పొరపాటు మనలో ఉంటుంది. అడగము మనము, అధికారంతో అడగాలి, భయభక్తులతో అడగాలి, విశ్వాసముతో అడగాలి, భయముతో అడగాలి, పట్టుదల అడగాలి. నా దేవుడు ఇస్తాడు అనే ధైర్యంతో అడగాలి. ఆయన ఇస్తాడు. మాట ఇచ్చినటువంటి దేవుడు, మాట వెనక్కి తీసుకునే దేవుడు కాదు మన దేవుడు. అడుగుదామా, పొందుదామా, ప్రయత్నం చేద్దాం. ఇకనైనా ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, గొప్ప తండ్రి, వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. అడుగుడి మీకు ఇయ్యబడునని ఆయన అధికారం ఇచ్చినటువంటి దేవుడు. నాయన, నీ బిడ్డలు అడుగుట నీకు ఎంతో ఇష్టము తండ్రి. ప్రభువా, అది అడిగిన తర్వాత ఇస్తానని హామీ ఇచ్చావు తండ్రి. అట్టి హామీ ఇవ్వగలిగినటువంటి దేవుడు ఎవరు లేరు, నీవు తప్ప ఈ లోకంలో. అట్టి నిన్ను దేవుడుగా కలిగినటువంటి మేము ధన్యులం ప్రభువా. ఆ ధన్యతకు యోగ్యత ఇచ్చింది మీరే తండ్రి. వందనాలు స్తుతులయ్యా. అడిగి నిన్ను సంతోషపెట్టి ఆయన నీ నుండి పొందుటకు మాకు సహాయం చేయమని, నడిపించుమని, ఎదిగించుమని, నేర్పించుమని, బోధించుమని విన్నటువంటి మా శ్రోతలను మీ పాదముల చెంత మీకు సమర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప మా శ్రోతలకు అనుగ్రహించబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.